ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 2వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. దేవుని వాక్యం చదువుకుందామని మత్తయి సువార్త 24:35 యేసు ప్రభువు వారు ఈ రీతిగా సెలవిచ్చారు. ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు మీరు అంత ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని వాక్యం ఉదయకాలం లేచిన వెంటనే వాక్యం ధ్యానించి కొంత సమయం ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి ఉదయం సాయంకాలం మీ కుటుంబంలో ప్రార్థనలు ఉంటున్నాయండి. కనుక ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండే కుటుంబం అని మనం చూస్తున్నాం. దేని బిడ్డారు దేవుని వాక్యంలో ఈ సమయంలో ప్రభువారు సెలవిచ్చిన ఈ మాటలు, ఆకాశం భూమి గతించినగా నా మాటలు ఏమాత్రం గతించమని ప్రభు చెప్పాడు. తరాల తర్వాత తరాలు గతించిపోతున్నాయి, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. రాజ్యాలు పైకి లేచాయి, రాజ్యాలు కుప్పకూలిపోయాయి, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. రాజులు, నియంతలు, రాష్ట్రపతులు వస్తున్నారు, పోతున్నారు, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. నిషేధింపబడ్డది, చింపివేయబడింది, కాల్చివేయబడింది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తుంది. ద్వేషించబడ్డది, దూషించబడ్డది, విమర్శించబడ్డది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తుంది. అనుమానించబడింది, ఆరోపించబడింది, అవమానపరచబడింది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తుంది. ఆ నాస్తికుల చేత సర్వనాశనం చేయబడది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తుంది. మతోన్మాదుల చేత పూర్తిగా త్రోసిపుచ్చబడది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. తప్పుగా అర్థం చేసుకోబడది, తప్పని చెప్పబడది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తుంది. దైవావేశంతో లిఖించబడ్డదన్న వాస్తవం తప్పని వాదించబడది, అయినప్పటికీ దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. దేవుని బిడ్డారా, మన పాదాలకు దీపముగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. మన మార్గంలో వెలుగుగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. బాల్యానికి ప్రామాణికంగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. యవనస్తులకు నిర్దేశకుడుగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. పరిణతి చెందిన వాడికి ప్రేరణగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. వృద్ధులకు ఓదార్పుగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. ఆకలి కొన్న వాళ్ళకి ఆహారంగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. దప్పికొన్న వాళ్ళకి పానీయంగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. అలసిన వాళ్ళకి విశ్రాంతిగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగుగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. పాపికి రక్షణగా దేవుని వాక్యం జీవిస్తూనే ఉంది. క్రైస్తవుడి కృపామార్గంగా దాన్ని తెలుసుకోవడం అంటే దాన్ని ప్రేమించడమే. దాన్ని ప్రేమించడం అంటే దాన్ని అంగీకరించడమే. దాన్ని అంగీకరించడం అంటే నిత్య జీవనం పొందడమే. దేవుని స్తోత్రం. వేదాంత పాఠశాలలో చదువుతున్న ఒక యవనస్తుడు వృద్ధురాలైన తన నానమ్మను చూడడానికి వెళ్ళాడు. నిరాశలో ఉన్నట్టుగా కనిపించిన ఆ వృద్ధురాల్ని నవ్వించేందుకు అతను వ్యంగ్యంగా ఇలాగన్నాడు, నానమ్మ, నువ్వు నమ్ముతున్నావని చెప్పే బైబిల్ గ్రంథం మొదట హిబ్రూ గ్రీకు భాషలో రాయబడింది. అది గొప్ప పండితుడి చేత మన భాషలోకి అనువదించవలసి వచ్చింది. దాన్ని అనువదించిన వాడు సరిగ్గా అనువదించారో లేదో నీకు ఎలా తెలుసు? అప్పుడు ఆ వృద్ధురాలు ఎలా జవాబు ఇచ్చింది, ఒరే జమి, దాన్ని అనువాదం చేసిన వాడు గొప్ప పండితుడు, సాధారణ వ్యక్తిలాగా అనే విషయం అలా ప్రక్కన పెట్టు. వాడు దాన్ని సరిగ్గా అనువదించారో లేదో అని అనుమానం కూడా ప్రక్కన పెట్టు. ఎందుకంటే అందులోని మాటలు నేను లోతుగా ధ్యానించినప్పుడు, వాటిని నా జీవితాన్ని నేను అన్వయించుకున్నప్పుడు అవి నా జీవితాన్ని సరిగ్గా సరిపోతున్నాయి. అందులోని వాగ్దానాలు నాకు అమితమైన ఆదరణ, ఓదార్పును ఇస్తున్నాయి. అవి నిరంతరం నన్ను ఉత్తేజపరుస్తూ నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నది. ఇంత గొప్ప గ్రంథం, శ్రేష్టమైన గ్రంథం మన చేతిలో ఉంది. దేవుని బిడ్డ, ఈ గొప్ప గ్రంథాన్ని చదువుతున్నావా? చదువుము, ధ్యానించము, ప్రార్థించము, లాభం పొందము. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించడం తండ్రి. శ్రేష్టమైన గ్రంథం, గొప్ప గ్రంథము నాయన మా చేతుల మీద ఇచ్చారు. ఈ గొప్ప మన్నాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తుతున్నాను నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకలకు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాకరిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేకత చూపించండి.
ఇప్పుడే నాన్న కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మందును పాదలను ప్రవహింపజేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయను ఈ దాస్తులను విధురాన్ని దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చండి. స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాల కుదిరి వ్యవహారం ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చేయించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.